హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం రీసెంట్ గా నీతి ఆయోగ్ అనేది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2023-24 ని మన పబ్లికేషన్ చేసింది. సో ఏ టైటిల్ తోటి టువర్డ్స్ వికసిత్ భారత్ అండ్ సస్టైనబుల్ ప్రోగ్రెస్ అండ్ ఇన్క్లూసివ్ గ్రోత్ అనే పేరుతోటి మనకి నీతి ఆయోగ్ అనేది ఈ రిపోర్ట్ ని పబ్లిష్ చేసింది. సో ఇలా మనకి 2018 నుంచి రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తుంది. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతున్నాయో 17 అవి ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగిందని. అయితే ప్రీవియస్ గా మీకు ఎన్ఎస్ఓ రిపోర్ట్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఎన్ఎస్ఓ రిపోర్ట్ కొంచెం స్లైట్ వేరియేషన్ ఉంటుంది, ఇది కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసే ఇండికేటర్స్ వేరుగా ఉంటాయి, వీళ్ళు క్యాలిక్యులేట్ చేసే ఇండికేటర్స్ కొంచెం అంటే నంబర్ ఆఫ్ ఇండికేటర్స్ మారినాయి కాబట్టి కొంచెం స్లైట్ వేరియేషన్ ఉండొచ్చు. బట్ ఎన్ఎస్ఓ అనేది మీరు ఒకవేళ చదివింటే ఓకే, చదవకపోతే ఎన్ఎస్ఓని చదవకండి, ఇదే చదవండి. ఇది నీతి ఆయోగ్ చదవడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. సో అంటే దాన్ని అడగరా సార్ ఎగ్జామ్లో అంటే మనం చెప్పలేం, బట్ లెస్ ప్రియారిటీ అన్నమాట మనకి. ఓకేనా. సో ఇది ఎవరు పబ్లిష్ చేశారు, మనకి నీతి ఆయోగ్ అనేది పబ్లిష్ చేయడం అనేది జరిగింది మనకి. నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ఇప్పటి నుంచి అంటే చాలా సార్లు మొట్టమొదటిసారిగా రిపోర్ట్ అనేది 2018లో పబ్లిష్ చేసింది. అప్పుడు 62 ఇండికేటర్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసింది. అప్పుడు 13 గోల్స్ నే తీసుకుంది. మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్ని 17 కదా, అన్ని 17 యొక్క డాటా అవైలబిలిటీ లేక 13 తీసుకుంది. అండ్ 2019-20లో సెకండ్ రిపోర్ట్ ని పబ్లిష్ చేసింది. అప్పుడు 100 ఇండికేటర్స్ మనకి దాదాపు 16 గోల్స్ ని తీసుకుంది మనకి. సో ఇక్కడ కూడా 16 గోల్స్ తీసుకుంది, ఇక్కడ కూడా ఏంటి 16 గోల్స్ తీసుకుంది. 17వ గోల్ ఎందుకు తీసుకోవట్లేము, 17వ గోల్ ఏం చెప్తుంది మనకి, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కి దానికి ఏం అసెస్మెంట్ చేయలేం కదా మనం. సో అందువల్ల 16 గోల్స్ ప్లస్ అనాలిసిస్ ఆఫ్ ద 17 గోల్స్ ని తీసుకోవడం జరిగింది. సో ఇది ఎన్నవ రిపోర్ట్ మనకి, వరుసగా 4వ రిపోర్ట్ అనమాట. ఎస్డిజి ఇండెక్స్ అనేది ఇది 4వ 2018, 19, 20 అండ్ 2021 అండ్ 23, 24 ఇది వరుసగా 4వ రిపోర్ట్. ఈ 70 టార్గెట్స్ ని తీసుకోవడం జరిగింది. ఈసారి కూడా 70 టార్గెట్స్, 119 ఇండికేటర్స్, 115 ఇండికేటర్స్. ఇక్కడ అయితే మనకి ఇప్పుడు పబ్లిష్ చేసిన రిపోర్ట్ లో 16 గోల్స్ ని క్లుప్తంగా స్టడీ చేస్తున్నారు. 17వ గోల్ ని క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేశారు. ఎందుకు 17వ గోల్ ని మనము అనాలిసిస్ చేయడం అంటే అది ఇంటర్నేషనల్ కోఆపరేషన్. మీకు ఐడియా వస్తుందో లేదో. సో 17వ గోల్ ఏంటిది, పార్ట్నర్షిప్ ఫర్ ద వాట్ అటైన్మెంట్ ఆఫ్ ద గోల్స్. వేరే కంట్రీస్ తోటి ఎంత పార్ట్నర్షిప్ లో ఉంటాం మనం గోల్స్ ని అచీవ్ చేయడానికి కోసం అని చెప్పి. సో దానివల్ల మనం పెద్దగా దాన్ని అసెస్మెంట్ చేయడానికి ఏమి ఉండదు. సో దట్స్ వై సో మనకి 16 గోల్స్ నే మనం అసెస్మెంట్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో 16 గోల్స్ నే మనకి ఏంటి మనకి అసెస్మెంట్ చేసాం మనం. ఓకే డన్. సో కాబట్టి ఇదనమాట. సో 16 గోల్స్, సో ఇది క్వాంటిటేటివ్, ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి మనకి. ఓకే. 70 టార్గెట్స్ అండ్ 113 ఇండికేటర్స్. గుర్తుపెట్టుకోవాలి, అప్పుడప్పుడు చెత్త బీట్లు అడుగుతుంటాడు కాబట్టి ఈ సంవత్సరం మనం 70 టార్గెట్స్ ని మనం అంటే అనాలిసిస్ చేసి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఈ 70 టార్గెట్స్లలో ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయి మనకి, సో దాదాపు మనకి 113 ఇండికేటర్స్ అనేటివి మనం ఈ ఇండెక్స్ ని తయారు చేయడంలోకి పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సో 113 సూచికల్ని, సో 113 ఇండికేటర్స్ ని. అంటే ఇండికేటర్స్ అంటే ఏముంటాయి అంటే డ్రింకింగ్ వాటర్ ఎంతమందికి ఫెసిలిటీ ఉంది, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది, నియోనాటల్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది, ఇట్లాంటి ఇండికేటర్స్ అలాంటివన్నీ 113 ఇండికేటర్స్ అంటే మనం ట్రాక్ చేసాం అనమాట. ఓకే. సో అది ఎక్కువైంది కదా, సరే. ఒక్కసారి ఫాస్ట్ గా రీక్యాప్ కొట్టండి, మీ అందరికి తెలుసు కదా. గోల్ నెంబర్ 1, ఎందుకంటే చెప్పకపోతే మళ్ళీ ఏడుస్తావు. గోల్ నెంబర్ 1 నో పావర్టీ. గోల్ నెంబర్ 2 జీరో హంగర్. థర్డ్ వచ్చేసి గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. 4th వచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్. 5th వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ. 6th వచ్చేసి క్లీన్ వాటర్ శానిటేషన్. 7th అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ. 8th డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. 9th ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 10th వచ్చేసి రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. 11th వచ్చేసి సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అండ్ 12th వచ్చేసి రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. 13th climate action. 14th life below water. 15th life on land. 16th peace, justice and strong institutions. 17th అంటే పార్ట్నర్షిప్ ఫర్ ద వాట్ గోల్స్. సో ఇవి మనకి 17 గోల్స్ అనేవి ఉన్నాయి. నేను చాలా సార్లు చెప్పాను ఇవన్నీ కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవాలని. నేను మళ్ళీ దీంట్లో స్టోరీలోకి వెళ్ళదలుచుకోలేదు. ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది మీ అందరికీ తెలుసు. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇండికేటర్స్ కనుక తీసుకుంటే మరి మనం ఏవైతే అనుకున్నామో 70 టార్గెట్స్, మనం 113 ఇండికేటర్స్ కదా మనం అనాలిసిస్ చేసింది ఎంత. సో 70 టార్గెట్స్ ని అనాలిసిస్ చేసాము. బేస్డ్ ఆన్ ద వాట్ 113 ఇండికేటర్స్ తీసుకోవడం జరిగింది ఈ రిపోర్ట్ లో, రైట్. సో 113 ఇండికేటర్స్ ని తీసుకొని మనం ట్రాక్ చేసాం. సో ట్రాక్ చేసినప్పుడు ఎన్ని గోల్స్ ని, 16 గోల్స్ ని ట్రాక్ చేసాం. 17వ గోల్ ఏంటి, జస్ట్ అనాలిసిస్. ఎందుకంటే వేరే కంట్రీస్ తోటి మనం కోఆర్డినేషన్ ఎంత ఉన్నాం అనేది 17 గోల్ కాబట్టి దానికి అసెస్మెంట్ మీద చేయడానికి రాదు. సో 2018లో మొదటిసారి మనకి నీతి ఆయోగ్ రిపోర్ట్ పబ్లిష్ చేసినప్పుడు స్కోర్ అనేది మొత్తం ఆల్ ఇండియా లెవెల్ అన్ని రాష్ట్రాల యొక్క యావరేజ్ స్కోర్ ఎంత వచ్చిందంటే 57 మార్కులు వచ్చినాయి. 100కి ఎంత 57 మార్కులే వచ్చినాయి అనమాట. ఓకేనా. సో 57 మార్కులు వస్తే మనకి నెక్స్ట్ ఆ తర్వాత 60 మార్కులు వచ్చినాయి, పెరిగింది కొంచెం. ఆ తర్వాత 66 మార్కులు వచ్చినాయి.
సో ఇండియా యొక్క యావరేజ్ స్కోర్ ఎంత 66. ఇప్పుడు ఇండియా యొక్క యావరేజ్ స్కోర్ ఎంత 71. అంటే 57 నుంచి సో దాదాపు చాలా మన ప్రోగ్రెస్ ఉందన్నమాట. వరుసగా మనం 4 సంవత్సరాల నుంచి తీసుకుంటూ పోతే మన యొక్క ర్యాంకింగ్ స్కోర్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. 57 to 60, 66 to 70, ఇలా మనకి గ్రాడ్యువల్ గా స్కోర్ అనేది పెరుగుతుంది. 57, సో 57 నుంచి 60, సో 60 నుంచి 66, 66 నుంచి ఏంటిది సో 71 వరకు గ్రాడ్యువల్ గా ఏమవుతుంది మనకి ఇదంతా కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, సో గ్రాడ్యువల్ గా మనకి పెరుగుతూ ఉంది. ఓకేనా, క్లియరా? రైట్, ఇక్కడ తీసుకుంటే మనకి సో స్కోర్ కనుక తీసుకుంటే స్టేట్ వైజ్ యావరేజ్ గా అన్ని రాష్ట్రాల్లో తీసుకుంటే 50 నుంచి 79 మధ్యలో ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్ యొక్క స్కోర్ తీసుకుంటే యావరేజ్ గా 65 నుంచి 77 మధ్యలో ఉన్నాయి మనకి. ఓకేనా, స్కోర్ వైజ్ గా అంటే వాళ్ళ ఇండికేటర్స్ ఎలా ఉన్నాయి అనేది కనుక మనకి తీసుకుంటే మనకి సో ఆల్మోస్ట్ అన్ని కూడా. ఓకేనా, అంటే ఇంతకు ముందున్న రిపోర్ట్ తోటి ఈ 2020-21 ఉన్న రిపోర్ట్ తోటి ఈ రెండు రిపోర్ట్లని కంపేర్ చేస్తాం అనుకో, ఎక్కువ మొత్తంలో ఇక్కడున్న 16 గోల్స్ ఇక్కడున్న 16 గోల్స్ కంపేర్ చేసాం అనుకో, ఎక్కువ మొత్తంలో ఇంక్రిమెంట్ దేంట్లో జరిగిందంటే వీటిలో జరిగిందంటే చూడండి, హైయెస్ట్ ఇంక్రీజ్ ఇన్ ద స్కోర్స్ దేంట్లో ఎక్కువ మొత్తంలో ఇంక్రీజ్ అయిందట అంటే ఫస్ట్ వన్ ఏంటిది గోల్ నెంబర్ 13. ఏంటిది గోల్ నెంబర్ 13 లో ఎక్కువ మొత్తంలో ఇంక్రీజ్ అయిందంట, గోల్ నెంబర్ 13. సో గోల్ నెంబర్ 13 అనేది ఏం చెప్తుంది, క్లైమేట్ యాక్షన్ గురించి చెప్తుంది. గోల్ నెంబర్ 1 పావర్టీ గురించి చెప్తుంది. ఓకేనా, సో గోల్ నెంబర్ 13 కానీ గోల్ నెంబర్ 1 కానీ ఏవైతే ఉన్నాయో ఇవి ఇందులో ఎక్కువ మొత్తంలో ఇంప్రూవ్మెంట్ జరిగినట్టు రిపోర్ట్ చెప్తుంది. హైయెస్ట్ ఇంక్రీజ్ ఇన్ ద స్కోర్స్ ఒకటి గోల్ నెంబర్ 13 అండ్ గోల్ నెంబర్ 1 లో ఎక్కువ మొత్తంలో మనకి ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు రిపోర్ట్ అనేది చెప్తుంది మనకి. ఓకేనా, ఓవరాల్ స్కోర్ ఎంత పెరిగింది, 71కి పెరిగింది మనకి అసెస్మెంట్ చూస్తే. ఓకేనా, ఓవరాల్ స్కోర్ మనకి 71 అనేది పెరిగింది. సో ఇప్పుడు చూద్దాం మనం, ఇలా చూడొచ్చు మనకి. సో వరుసగా ఒక్కొక్క గోల్ యొక్క ర్యాంక్స్ అనేది చూడొచ్చు మనకి. సో గోల్ పావర్టీది ఏమన్నా పెరిగింది అన్నాడా లేదా, పావర్టీది పెరిగిందన్నా లేదా, 54 నుంచి సో 60 నుంచి 72కి పెరిగింది. చూడండి పావర్టీది హైయెస్ట్ పెరిగింది అన్నాడా లేదా. ఓకే, సో అలా అనమాట. ఇవన్నీ కూడా ఇండివిజువల్ యొక్క స్కోర్స్ అనమాట. మనం తీసుకుంటే ఇప్పుడు ఇది గోల్ నెంబర్ 1 యొక్క స్కోర్ 72. ఇది చాలా వెనకబడిపోయినాం, దీంట్లో 0 హంగర్లో వెనకబడిపోయినాం మనము. క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ లో కూడా అంతగా ఏం లేదు, 61 ఉంది స్కోర్. ఏదైతే మరీ దారుణంగా ఉంది 49. దేంట్లో జెండర్ ఈక్వాలిటీలో ఏం పెద్దగా ప్రోగ్రెస్ అనేది లేదు మనకి. మిగతా ఓకే చెప్పుకోదగ్గ ప్రోగ్రెస్ కనిపిస్తున్నాయి అన్ని కూడా. సో 89, 96 ఇవన్నిట్ల యొక్క యావరేజ్ స్కోర్ ఎంత వచ్చింది మనకి. సో యావరేజ్ స్కోర్ ఎంత వచ్చింది, సో 71 యావరేజ్ స్కోర్ వచ్చింది. ఇవన్నీ కూడా ఇండివిజువల్ గోల్స్ యొక్క ఇవి అనమాట. మనకి ఇండివిజువల్ గోల్స్ ఎవరు అడగరు, బట్ ఇలా మనకి సో ఇలా ఓవరాల్ గా ఈ పర్ఫార్మెన్స్ అనేది ఇలా ఉంది. ప్రతి ఇయర్ ఇక్కడ ఉంది, మీరు చూసుకోవచ్చు. మీకు ఎప్పుడన్నా తిరిగ్గా వెళ్ళగా చూసుకోండి, అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్ లో. బట్ ఎవరికైనా కొంచెం కాన్సెప్ట్స్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉండాలి అని అనుకుంటే తీసుకోవచ్చు. ఇది చూడండి, ఈ రెడ్ కలర్ ఇండికేషన్ ఇది చాలా ఉంది. ఇది కూడా జెండర్ ఈక్వాలిటీ చాలా దారుణంగా 50 దాటలేదు ఒక్కసారి కూడా. 36 కానీ 42 కానీ 40, 49 ఈ ర్యాంక్ ఇందులోనే ఉన్నాయి అవుట్ ఆఫ్ 100లో. పెద్ద స్కోర్ ఏం లేదు వీటికి. సో ఇలా ఈ ప్రోగ్రెస్ అనేది ఇలా ఉందన్నమాట మనకి. సరే, ఇది ఎంత ఎగ్జామ్లు అడుగుతారంటే నేను కొంచెం డెప్త్లోకి వెళ్ళినా, బట్ ఎగ్జామ్లు ఇది అడగరు, జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాయి. ఎందుకంటే మరీ బ్లైండ్ గా చదివినాం అనుకో ఏం అర్థం కాదనమాట. ఓకే, ఆస్పిరెంట్ అంటే 0 నుంచి 49 మార్కుల స్కోర్ వచ్చింది అనుకో ఆస్పిరెంట్ అంటాం. సో 50 నుంచి 64 మధ్యలో ఉంటే పర్ఫార్మెన్స్. ఓకేనా, 65 నుంచి 99 మధ్యలో ఉంటే ఫ్రంట్ రన్నర్ అనమాట. ఇక 100 ఉంటే అచీవర్. ఈ అచీవర్ ఎవరు లేరులే కానీ, సో అచీవర్ ఎవరికి కాదు. ఓకే, సో 65 నుంచి 99లో ఉంటే వాళ్ళని ఫ్రంట్ రన్నర్ అంటారు. అండ్ 50 నుంచి 64 మధ్యలో ఉంటే వాళ్ళని ఏమంటాం మనం, పర్ఫార్మర్ అంటాం. ఇక 49 వరకు ఉంటే ఆస్పిరెంట్. నిన్ను కూడా ఆస్పిరెంట్ అంటాడు కదా, నువ్వు ఆస్పిరెంట్ అంటాడు. గ్రూప్ 2 ఆస్పిరెంట్ అంటే ఆస్పైర్ చేస్తున్నావు. మరి ఏదైనా ఒక జాబ్ సంపాదిస్తే అప్పుడు పర్ఫార్మర్ అంటాడు. మరి టెస్ట్ సిరీస్లలో మార్కులు వస్తే పర్ఫార్మర్, ఈ జాబ్ కొడితే ఫ్రంట్ రన్నర్ అవుతావు. ఓకే, సో 64 మార్కుల వరకు, 50 నుంచి 64 మార్కులు. సరే, ఇదంతా జస్ట్ ఐడియా కోసం మీకు రీక్యాప్. ఓకే, రైట్. ఇప్పుడు 2023-24 ఇండికేటర్ తీసుకుంటే ఇండియా యొక్క యావరేజ్ స్కోర్ ఎంత అని అడుగుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియా యొక్క యావరేజ్ స్కోర్ ఎంత, సో 71. 57 నుంచి ఎంతకు పెరిగింది, 71కి పెరిగింది. 57 నుంచి 66, 66 నుంచి 71కి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఉత్తరాఖండ్ అనేది 7 పాయింట్స్ పెరిగింది. ప్రీవియస్ రిపోర్ట్ తెలుసుకుంటే +7. అండ్ కేరళ అనేది +4 పాయింట్స్ అనేది పెరిగింది. అండ్ తమిళనాడు కూడా +4 పాయింట్స్ అనేది పెరిగింది. గోవా అనేది +5 పాయింట్స్ అనేది పెరిగింది. ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో పెరిగినాయి మనకి. తీసుకోండి పంజాబ్ చూడండి, 8 పాయింట్స్ పెరిగింది మనకి పంజాబ్ అనేది. ఓకే, పంజాబ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ 2 పాయింట్స్ పెరిగింది. తెలంగాణ 5 పాయింట్స్ పెరిగింది. ప్రీవియస్ రిపోర్ట్ తోటి పోల్చుకుంటే మనకి సో 2 పాయింట్స్ పెరిగింది మనకి ఇక్కడ. సో 2 పాయింట్స్ అండ్ ఇక్కడ కూడా ఎంత 5 పాయింట్స్ పెరిగింది. సో ఇక్కడ 74 మార్కులతోటి ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ కూడా 74 ర్యాంకులతోటి మనకు ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు టాప్ లో ఏమున్నాయి మనకి, ఉత్తరాఖండ్ యొక్క స్కోర్ ఎంత 79. అండ్ నెక్స్ట్ వచ్చి ఫాలోడ్ బై ద వాట్ కేరళ. సో సెకండ్ ప్లేస్ లో ఏముంది మనకి, కేరళ ఉంది. థర్డ్ ప్లేస్ లో ఏముంది మనకి, సో తమిళనాడు అనేది ఉంది. సార్ రెండిట్లాగా సేమ్ స్కోర్ వచ్చినాయి కదా, కేరళ ఎందుకు సెకండ్ ప్లేస్ లో ఉంది అని మీకు డౌట్ రావచ్చు. అంటే మనం తీసుకునే గోల్స్ 16 గోల్స్ ఉంటాయి కదా, 16 గోల్స్ కి అన్నిటికీ ఈక్వల్ మార్క్స్ ఉండవు.
అర్థమవుతుందా? పావర్టీకి హంగర్కి ఉన్నన్ని మార్క్స్ అనేటివి మిగతా వాటికి ఉన్నాయి, అర్థమవుతుందా? సో కాబట్టి అందువల్ల సో అన్నిటికీ 16 గోల్స్కి ఈక్వల్ మార్క్స్ ఉండవు కాబట్టి ఇక్కడ వేరీ అవుతుంది, అర్థమైందా? సో అందువల్ల 16 గోల్స్కి ఈక్వల్ మార్కులు ఉన్నాయనుకో అప్పుడు ఇద్దరికి ఒకటో ర్యాంక్ ఇవ్వాలి, కేరళకి ఉత్తరాఖండ్కి. కాబట్టి 16 గోల్స్కి ఈక్వల్ వెయిటేజ్ అనేది లేదు మనం క్యాలిక్యులేషన్ చేసే ఇండెక్స్లో. కొన్ని ఇండికేటర్స్కి ఎక్కువ మార్క్స్ ఉంటాయి, కొన్ని ఇండికేటర్స్ తక్కువ మార్క్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్గా ఉత్తరాఖండ్కి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి కాబట్టి అది టాప్లో ఉంది, దెన్ ఫాలోడ్ బై ది కేరళ. చెప్పింది అర్థమైంది అనుకుంటా. ఓకే, సో ఉత్తరాఖండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, అండ్ నెక్స్ట్ ఏంటిది కేరళ ఉంది, అండ్ థర్డ్ ప్లేస్లో ఏముంది తమిళనాడు ఉంది. 4th మే 5th మే 6th 7th 8th 9th అబ్బా ఇక్కడికి వచ్చినా మనం 10 అండ్ ఏంటి 11 మన సుగుణాల రాణులు ఇక్కడ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో 10, 11 ర్యాంకులలో ఉన్నాయి మనకి. ఓకేనా, దాదాపు 2 పాయింట్స్ పెరిగి 74 స్కోర్ తోటి 10వ ప్లేస్లో ఉంది. అండ్ తెలంగాణ అనేది ఏ ప్లేస్లో ఉంది, 11వ ప్లేస్లో ఉంది మనకి. సో టాప్ ఇవి అడుగుతాడు మనకి. సో నీతి ఆయోగ్ యొక్క ఇండెక్స్లో 79 మార్కులతోటి ఈ 2 రాష్ట్రాలు అనేది 1, 2వ ర్యాంక్లో నిలబడ్డాయి. ఇది కేరళ కానీ అండ్ ఉత్తరాఖండ్ కానీ, నెక్స్ట్ ఏంటిది కేరళ కానీ. సో ఇది ఇక్కడ ఉన్నాయన్నమాట మనకి నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ఏంటిది. సో ఉత్తర కేరళ, ఓకే, ఉత్తరాఖండ్ అండ్ నెక్స్ట్ ఏంటిది కేరళలో, అండ్ నెక్స్ట్ ఏంటిది తమిళనాడులో ఉన్నాయి మనకి. ఓకే, నెక్స్ట్ అయ్యో లీస్ట్ పోతే ఇక మనకు తెలుసు అందరూ బీహార్ నుంచి పుట్టిన వాళ్ళ కూతురు జార్ఖండ్. ఓకే, ఆ జార్ఖండ్ పక్కన అక్కడ పోతే సో జార్ఖండ్ యొక్క లవర్ సో నాగాలాండ్ వాళ్ళ చెల్లె మేఘాలయ. సో ఈ పక్కన ఉన్నాయన్నమాట మనకి. సో కాబట్టి మనకి లీస్ట్ అతి దారుణమైన పొజిషన్లో 57 మార్కులతోటి, అతి దారుణంగా 57 మార్కులతోటి లీస్ట్ బీహార్, అండ్ బీహార్ యొక్క కూతురు జార్ఖండ్ 62 మార్కులు. కూతురు కొంచెం ఫార్వర్డ్ అయింది కానీ సో వాళ్ళ మదర్ మాత్రం ఇక్కడనే ఉంది, ఎందుకంటే బీహార్ నుంచి ఎవరు పుట్టారు, జార్ఖండ్ బీహార్ నుంచి కదా పుట్టింది. సో కాబట్టి సో ఇక్కడ తీసుకుంటే జార్ఖండ్కి 62 మార్కులు అండ్ ఇక్కడ 57 మార్కులతోటి చాలా లోయెస్ట్ కేటగిరీలలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నాగాలాండ్ తీసుకుంటే 63 మార్కులతోటి అండ్ మేఘాలయ కూడా ఏంటి మనకి 63 మార్కులతోటి. ఇవి చాలా వెనుకబడిపోయి ఉన్నాయి నీతి ఆయోగ్ యొక్క సో ఇండెక్స్లో ఏమైనా ఇవన్నీ వెనుకబడ్డాయి. ఓకేనా, సో బీహార్ కానీ తర్వాత ఏంటి జార్ఖండ్ తర్వాత కొత్తగా వచ్చి చేరింది ఇక్కడ ఏది, ఇంతకుముందు నాగాలాండ్ ఈ ప్రాంతంలో లేకుండే, ఇప్పుడు ఒక మేఘాలయ ఉంటుండే, అస్సాం ఉత్తరప్రదేశ్ ఉంటుండే, కానీ ఇక్కడ కొత్తగా ఇవి మారిపోయినాయి. ఇప్పుడు నాగాలాండ్ మేఘాలయ కూడా వచ్చాయన్నమాట. ఓకే, సో కాబట్టి నాగాలాండ్ అండ్ మేఘాలయ కూడా మనకి రావడం అనేది జరిగింది. సో కాబట్టి సో మనకి ఇప్పుడు ఇక్కడ బీహార్ అండ్ జార్ఖండ్, దెన్ ఫాలోడ్ బై ద వర్డ్ నాగాలాండ్. ఓకే, దెన్ ఫాలోడ్ బై ద వర్డ్ మేఘాలయ. ఓకే, సో కాబట్టి అదే గుర్తుపెట్టుకోవాలి మనకి బీజేపీ నాగా. ఓకే, లీస్ట్ కేటగిరీలలో ఎవరు ఉన్నారు, వీళ్ళే ఉన్నారు మనకి. సో బీజేపీ నాగా అని గుర్తుపెట్టుకోండి, బీజేపీ నాగా. అలా తీసుకుంటే మనకి బీహార్ కానీ జార్ఖండ్ కానీ ఏంటి నాగాలాండ్ కానీ సో లీస్ట్ ఉన్నాయి నీతి ఆయోగ్ ఇండెక్స్ లో తీసుకుంటే. బీహార్, జార్ఖండ్, సో నాగాలాండ్ అనేది లీస్ట్, అండ్ నెక్స్ట్ ఏంటిది మేఘాలయ అనేది. సో ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ లో తీసుకుంటే మనకి చండీగఢ్ టాప్ లో ఉంది, లాస్ట్ టైం ఉంది లడాక్ అనేది పెద్దగా అడగకపోవచ్చు, బట్ జనరల్ గా తీసుకుంటే మనకి చండీగఢ్ టాప్ లో ఉంది. చండీగఢ్ అనేది టాప్ లో ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో ఉన్న జమ్మూ కాశ్మీర్ ఉంది, థర్డ్ ప్లేస్ లో యూనియన్ టెరిటరీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మనకి సో ఇది ఇక్కడ ఉంది లడాక్ అనేది ఇక్కడ ఉంది, లక్షద్వీప్ అండ్ లడాక్ ఇలా ఉన్నాయి మనకి. ఓకేనా, యూనియన్ టెరిటరీకి సంబంధించి తీసుకుంటే చండీగఢ్ ఫస్ట్ అండ్ లడాక్ ఏంటిది లాస్ట్. నెక్స్ట్ ఒక్కొక్క గోల్లో ఏ రాష్ట్రం టాప్ లో ఉంది, గోల్ 1. సో గోల్ 1 కనుక తీసుకుంటే మనకి సో పేదరికాన్ని నిర్మూలించడం, నో పావర్టీ కదా. సో పావర్టీ ఉండకూడదు కదా. సో పావర్టీని ఎక్కువ మొత్తంలో అంతమొందించిన రాష్ట్రంగా మనకి తమిళనాడు అనేది టాప్ పొజిషన్ లో ఉంది. యూనియన్ టెరిటరీస్ లో అయితే దాదర్ నగర్ హవేలీ ఉంది, బట్ అది మీరు గుర్తుపెట్టుకోకండి, అవసరం లేదు. బట్ గోల్ 1, సో గోల్ 1 అంటే మనకి పావర్టీని తగ్గించడంలో 1వ ర్యాంక్ అనేది. ఓవరాల్ అన్ని 16 గోల్స్ తీసుకుంటే 1వ ర్యాంక్ ఏముంది, ఉత్తరాఖండ్ కేరళ ఉంది, కేరళ తమిళనాడు ఉంది. బట్ సో ఓన్లీ మనము గోల్ 1నే తీసుకున్నాం, పావర్టీనే తీసుకున్నాం, పేదరిక నిర్మూలనే తీసుకున్నాం. సో అప్పుడు తీసుకుంటే మనకి తమిళనాడు అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ ఆకలి, సో ఆకలికి సంబంధించి జీరో హంగర్, ఆకలిని తీర్చడంలో తీసుకుంటే జీరో హంగర్ లో మనకి ఎవరున్నారు, కేరళ అనేది టాప్ పొజిషన్ లో ఉంది. ఆకలికి సంబంధించి కేరళలో అందరికీ ఎవరికి ఆకలి లేకుండా అందరు సంతోషంగా బతుకుతున్నారు, అందువల్ల వాళ్ళ స్కోర్ అనేది బాగా ఉంది కేరళ. పేదరికాన్ని తగ్గించడంలో తమిళనాడు టాప్ లో ఉంటే ఆకలిని తీర్చడంలో కేరళ టాప్ లో ఉంది. నెక్స్ట్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, మంచిగా గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అంటే నరేంద్ర మోదీనే గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కడ ఉంటుంది మనకి ఇది గుజరాత్. నరేంద్ర మోదీ ఎట్లుంటాడు, ఇట్లా ఫిట్ గా చప్పనించుగా ఛాతి టైట్ గా ఉంటాడు కదా నరేంద్ర మోదీ. సో అట్లా నరేంద్ర మోదీని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి గుడ్ హెల్త్ అండ్ ద వెల్ బీయింగ్.
సో గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ లో నరేంద్ర మోదీ గుజరాత్ కాబట్టి సో నరేంద్ర మోదీని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముంటుంది మనకి గుజరాత్ అనేది టాప్ లో ఉంది. లేదంటే ఇక్కడనే చూడండి గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అంటే జీ ఫర్ గుజరాత్. సో గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అంటే జీ ఫర్ ఏంటిది గుజరాత్. ఆకలి లేదంటే ఎక్కడ కేరళలో ఆకలి లేదు. పేదరికం ఎక్కడ తగ్గింది తమిళనాడులో తగ్గింది. ఓకేనా. నెక్స్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మళ్ళీ సేమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుంది హైయెస్ట్ లిటరసీ రేట్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మీ అందరికి తెలుసు కేరళలోనే ఉంటాయి. సో ఆబ్వియస్లీ గోల్ నెంబర్ 4. సో గోల్ నెంబర్ 4 లో తీసుకుంటే మనకి ఏంటిది కేరళ అని మనకి టాప్ పొజిషన్ లోనే ఉంది. కేరళ రెండిటల్లో టాప్ పొజిషన్ లో ఉంది. ఆకలి సో ఇక్కడ ఆకలి లేదు. సో అండ్ నెక్స్ట్ ఏంటిది మనకి క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అనేది కూడా రెండు కేరళలో ఉన్నాయి. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఎక్కడ ఉంది మనకి గుజరాత్ లో టాప్ స్కోరర్ అనమాట. పేదరికాన్ని తగ్గించడంలో ఎవరు తమిళనాడు. పేదరికాన్ని తగ్గించడంలో ఎవరు టాప్ లో ఉన్నారు తమిళనాడు అనేది పేదరికాన్ని తగ్గించడంలో టాప్ లో ఉంది. ఓకే. నెక్స్ట్ వన్ సో గోల్ 5 జెండర్ ఈక్వాలిటీ. మేల్ కి ఫీమేల్ కి మధ్యన గ్యాప్ ఉండకూడదు. ఇది చాలా 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 మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది జెండర్ ఈక్వాలిటీలో అంతకుముందు వేరే ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు మేఘాలయ రాష్ట్రం ఉండేది కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి కొత్త రాష్ట్రం అనేది వచ్చి చేరింది. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. జెండర్ ఈక్వాలిటీలో ఎవరు నాగాలాండ్ నాగరాజా. ఓకే. సో కాబట్టి సో జెండర్ ఈక్వాలిటీ ఎవరున్నారు నాగాలాండ్ అనేది టాప్ లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. పాము ఊ అని బుస కొడుతుంది దేనికి సంబంధించి జెండర్ ఈక్వాలిటీ లేకపోతే పాము కాటేస్తుంది. అర్థమైందా. సో అందుకోసం జెండర్ ఈక్వాలిటీ ఉండాలంటే సో మనకి నాగరాజు మనకి నాగుపాము పోరాడుతుంది జెండర్ ఈక్వాలిటీస్ కోసం. ఓకేనా. సో జెండర్ ఈక్వాలిటీలో అనుకోండి పాము ఏమేస్తుంది కాటేస్తుంది. సో కాబట్టి జెండర్ ఈక్వాలిటీ ఉండాలి. సో కాబట్టి ఆబ్వియస్ గా ఏంటి నాగాలాండ్. సో నాగాలాండ్ లోనే మనకి జెండర్ ఈక్వాలిటీలో టాప్ వచ్చింది మనకి. ఓకే. నెక్స్ట్ క్లీన్ వాటర్ శానిటేషన్ టూరిస్టులు మన క్లీన్ వాటర్ శానిటేషన్ గోవాకి పోవాలి కదా. నువ్వు గోవాకి బీర్ తాగే బదులు వాటర్ తాగినావు అనుకో మరి మంచి వాటర్ కాదా టెస్ట్ చేస్తావు కదా. సో కాబట్టి ఎక్కువ మంది టూరిస్టులు కూడా వస్తుంటారు కాబట్టి గోవా అనేది టాప్ లో ఉందని గుర్తుపెట్టుకోండి. దేంట్లో క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ లో కూడా దేంట్లో మనకి గోవా అనేది టాప్ లో ఉంది క్లీన్ వాటర్ శానిటేషన్ లో. ఓకేనా. నెక్స్ట్ ఎందుకంటే ఎట్లా గోవా ఎందుకు గుర్తుపెట్టుకుంటారు ఎక్కువ మంది టూరిస్టులు వస్తారు కాబట్టి మనకి గోవాకి. సో అక్కడ క్లీన్ వాటర్ ఉండాలి శానిటేషన్ ఉండాలి లేకుంటే ఎవరు రాడు నోట్లతో మనం వస్తాడు వాడు. సో దొబ్బే అని చెప్తాడు అందుకని చెప్పేసి సో అక్కడ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఉంది కాబట్టి దెన్ ఇట్ విల్ బి ద వర్డ్ గోవా అని గుర్తుపెట్టుకోండి. ఓకే. కేరళలో ఏం లేదు ఆకలి లేదు. తమిళనాడులో పవర్టీ దక్కింది. క్వాలిటీ ఎడ్యుకేషన్ కేరళలో ఉంది. గుడ్ హెల్త్ ఎక్కడ గుజరాత్. ఓకే. ఇది అడగడు. అఫోర్డబుల్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ అనేది అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. ఈ అన్ని రాష్ట్రాలలో అందరికీ అతి తక్కువ ధరలలో మంచి క్లీన్ ఎనర్జీ అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది ఎగ్జామినేషన్ లో అడగడు. ఇన్ని రాష్ట్రాలు అనేవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది దీంట్లో. సో తెలుగు రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణ అన్ని రాష్ట్రాలు కూడా టాప్ లోనే ఉన్నాయి. ఏది గోల్ 7. గోల్ 7 అనేది సో అన్ని రాష్ట్రాలు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ గోల్ 8 డీసెంట్ వరకు ఎకనామిక్ గ్రోత్ రేట్. సో డీసెంట్ వరకు ఎకనామిక్ గ్రోత్ రేట్ ఎక్కడ ఉంది హిమాచల్ ప్రదేశ్. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డీసెంట్ వరకు ఎకనామిక్ గ్రోత్ అనేది ఎక్కడ ఉంది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది మనకి. సో హిమాచల్ ప్రదేశ్ లో మంచిగా వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళ రాష్ట్రం కూడా జీడిపి గ్రోత్ జిఎస్టిపి వాళ్ళ రాష్ట్రం యొక్క జిఎస్టిపి గ్రోత్ రేట్ కూడా బాగా ఉంది. అక్కడ ప్రశాంతంగా అందరు జాబ్కి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారు. ఓకే. చెల్లరే అని చెప్పేసి. ఓకే. సో కాబట్టి సో ఇక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్ దేంట్లో ఉంది డీసెంట్ వర్క్. ఓకేనా. సో డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ లో ఏముంది మనకి హిమాచల్ ప్రదేశ్ ఉంది. ఓకే. సో అందుకే మీరు చూడండి డీసెంట్ వరకు ప్రశాంతంగా ఉన్నారు. అక్కడ మంచు కురుస్తుంది కాబట్టి ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నారు. చల్లదనంలో చక్కగా ఉన్నారు. ఎక్కడ హిమాచల్ ప్రదేశ్ లో చల్లగా వర్క్ చేసుకుంటా ఉన్నారు. అంటే డీసెంట్ గా వర్క్ చేసుకుంటున్నారు. హిమము అంటే మంచు చల్లదనాన్ని ఇస్తుంది. చల్లదనంలో వాళ్ళకి ఎలాంటి సో ప్రాబ్లమ్స్ లేకుండా చల్లగా వర్క్ చేసుకుంటున్నారు. అందుకోసం డీసెంట్ వర్క్ లేదు హిమాచల్ ప్రదేశ్. సో ఒకవేళ జెండర్ ఈక్వాలిటీ లేకుంటే పామేసం వేస్తుంది కాటేస్తుంది జెండర్ ఈక్వాలిటీకి. ఏది నాగాలాండ్. టూరిస్టులు ఎక్కువ వస్తారు కాబట్టి క్లీన్ వాటర్ శానిటేషన్ ఉండాలి ఇక్కడ గోవాలో. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇది గోల్ 9 తీసుకుంటే మనకి గోల్ 8 డీసెంట్ వరకు. నెక్స్ట్ గోల్ 9. సో గోల్ 9 లో కూడా మళ్ళీ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా మళ్ళీ గోవా టాప్ మే ఆగా. సో ఇక్కడ కూడా మళ్ళీ గోవా ఉంటుంది. ఇంకో దాంట్లో కూడా రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ లో రెడ్యూస్డ్ ద సో ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఏది మనకి సో గోవా అనే టాప్ లో ఉంది. ఇప్పుడు గోవా అనేది 6, 9, 10లో టాప్ లో ఉంది. 6, 9, 10. సో 6, 9, 10లలో మనకి గోవా అనే టాప్ లో ఉంది. 6వది ఏంటిది క్లీన్ వాటర్ శానిటేషన్. 9వది ఏంటిది ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్. 10వది ఏంటిది జీరో అంటే దేన్ని జీరో చేయాలా ఇన్ఈక్వాలిటీస్ ని జీరో చేయాలి. సో దట్ ఈస్ ద రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. సో రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ కి 6, 9, 10లో ఎవరున్నారు గోవా. సో గోవా 6, 9, 10లో మనకి టాప్ స్టేట్ ఏంటిది గోవా. ఓకే. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ 6 అండ్ 9, 10 6, 9, 10లలో మనకి గోవా అనేది టాప్ లో ఉంది. 6, 9, 10. సో ఎవరు గోవా అనేది మనకి టాప్ ర్యాంక్ లో ఉంది. 6, 9, 10లో గోవా అనే టాప్ ర్యాంక్ లో ఉంది. ఓకేనా.
నెక్స్ట్ రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ లాస్ట్ ఇయర్ ఏదో ఉంది, ఈ ఇయర్ కూడా అదే ఉంది. త్రిపుర రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ కన్జంప్షన్ అంటే ఏంటిది? వస్తువులు అంటే ఏదైనా వస్తువులు ప్రొడక్షన్ చేసినప్పుడు ఎన్విరాన్మెంట్ ని కాపాడుతూ ప్రొడక్షన్ చేయాలి. ఏదైనా వస్తువులు కన్జంప్షన్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్త, ప్లాస్టిక్ వాడకుండా మనకి మంచి మంచి ఇవి బ్యాగ్స్ వాడడం అవన్నీ కూడా దీనికి కిందికి వస్తాయి. రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ కన్జంప్షన్ లో మళ్ళీ ఏముంది? త్రిపురలోనే ఉంది. ఓకేనా? సో రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ లో ఏముంది? గోవా ఉంది. ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గోవానే ఉంది. గోవా మొత్తం ఎంత? 6లో 9లో 10లో ఈ మూడిట్లలో గోవానే టాప్ లో ఉంది. ఓకేనా? కేరళ దేంట్లో ఉంది? సెకండ్లో అండ్ ఫోర్త్లో. సెకండ్లో ఫోర్త్లో ఎవరున్నారు మనకి? కేరళ. సెకండ్ అండ్ ఫోర్త్లో మనకి కేరళ టాప్ లో ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ చూడండి, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ లో ఇది కొత్తగా, ఇంతవరకు మహారాష్ట్ర ఎప్పుడు కూడా టాప్ లో లేదు. లాస్ట్ నేను 3 రిపోర్ట్స్ అయినా కదా, అంతకుముందు ఎప్పుడు మహారాష్ట్ర టాప్ లో లేదు. ఫస్ట్ టైం మహారాష్ట్ర టాప్ లో వచ్చింది. మనకేంటి? సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. మీ అందరికి తెలుసు ఇండియాలో లార్జెస్ట్ సిటీ అనేది బాంబే. సో కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. సస్టైనబుల్ సిటీస్ అన్నప్పుడు ఇమీడియట్ గా మనకి ఏం గుర్తు రావాలి? బాంబే గుర్తు రావాలి. బాంబే ఎక్కడ ఉంటుంది? మహారాష్ట్రలో. కాబట్టి దట్ ఈస్ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అయి ఉంది, మహారాష్ట్రలో ఉంది. బాంబే టాప్ లో అంటే మహారాష్ట్ర టాప్ లో ఉన్నట్టు లెక్క. క్లియరా? సో కూడా అలా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక లాజిక్ వాడండి, లాజిక్ వాడితే గుర్తుంటుంది. రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. సో రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, సో ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు అక్కడ. ఎక్కడ గోవాకి టూరిస్టులు వచ్చిండ్రా, ఇండియన్స్ ఆ టూరిస్టులు అనే తేడా ఉండకూడదు. ఓకేనా? మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా ఈ లాజిక్. సో కాబట్టి ఇన్ఈక్వాలిటీస్ గోవా, ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ గోవా, క్లీన్ వాటర్ శానిటేషన్ గోవా, సో ఆకలి తీర్చడంలో కేరళ, క్వాలిటీ ఎడ్యుకేషన్ లో కేరళ, పేదరికాన్ని నిర్మూలించడంలో తమిళనాడు, హెల్త్ అండ్ వెల్ బీయింగ్ లో గుజరాత్, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ప్రొడక్షన్ త్రిపుర. క్లియరా? సో కాబట్టి సిటీస్ అయితే మనకి ఏంటిది? సో ఇది ఏవి? మహారాష్ట్ర టాప్ లో ఉంది. సిటీస్ అయితే ఏంటిది? మహారాష్ట్ర అనేది టాప్ లో ఉంది మనకి. ఓకేనా? నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్ గోల్ నెంబర్ 13. సో ఇది వెరీ ఇంపార్టెంట్. క్లైమేట్ ని కాపాడడానికి ఎక్కువ మొత్తంలో చర్యలు తీసుకుంటున్న రాష్ట్రం ఏది? సో మనకి సిక్కిం అండ్ తమిళనాడు 2 రాష్ట్రాలు క్లైమేట్ యాక్షన్ లో టాప్ లో ఉన్నాయి. నెక్స్ట్ లైఫ్ బిలో వాటర్ వెస్ట్ బెంగాల్, గంగా నది అక్కడనే ఉంది కదా. సో లైఫ్ బిలో వాటర్ ని కాపాడడంలో ఇవి ఇక్కడ ఉన్నాయి. లైఫ్ అండ్ ల్యాండ్ కాపాడడంలో జార్ఖండ్ అనేది ఉంది. స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, పీస్, జస్టిస్ లో మళ్ళీ గుజరాత్ అనేది మళ్ళీ 2వసారి వచ్చింది. గుజరాత్ ఆల్రెడీ మనకి ఏ గోల్లో ఉంది? గోల్ నెంబర్ 3లో హెల్త్ అండ్ వెల్ బీయింగ్ లో ఉంది కదా. సో గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఏదైతే ఉందో, సో ఈ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ లో కూడా మనకి ఆల్రెడీ ఏముంది? గోవా అనేది టాప్ లో ఉంది. సో మళ్ళీ గోవా అనేది టాప్ లోకి రావడం జరిగింది. లైఫ్ ఆన్ ల్యాండ్, సో ఇది జార్ఖండ్ అండ్ త్రిపుర. భూమిపైన ఉన్నటువంటి అనిమల్స్ ని కాపాడడంలో జార్ఖండ్ అండ్ త్రిపుర ఉన్నాయి. లైఫ్ బిలో వాటర్ లో, సో భూమి లోపల అంటే ఈ వాటర్ లోపల జంతువుల్ని కాపాడడంలో ఏంటిది? మళ్ళీ వెస్ట్ బెంగాల్ టాప్ లో ఉంది. ఇది వెస్ట్ బెంగాల్ టాప్ లో ఉంది. నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్ సిక్కిం అండ్ తమిళనాడు. క్లైమేట్ యాక్షన్ ఏంటిది? మళ్ళీ సిక్కిం అండ్ తమిళనాడు టాప్ లో ఉన్నాయి. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ కన్జంప్షన్ లో త్రిపుర. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో కాబట్టి లైఫ్ బిలో వాటర్ వెస్ట్ బెంగాల్ అండ్ క్లైమేట్ యాక్షన్ సిక్కిం అండ్ తమిళనాడు అండ్ లైఫ్ ఆన్ ల్యాండ్ జార్ఖండ్ అండ్ త్రిపుర. జార్ఖండ్ అయినా త్రిపుర అనేది ఉంది మనకి. స్ట్రాంగ్ పీస్ జస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గుజరాత్. సో ఏ టాప్ రాష్ట్రం? గుజరాత్ అనేది టాప్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో దట్ ఈస్ ద క్లైమేట్ యాక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి లైఫ్ బిలో వాటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లైఫ్ ఆన్ ల్యాండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ద పీస్, జస్టిస్ అండ్ ద స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా మనకి టాప్ లో ఉన్నట్టు మనకి రిపోర్ట్ అనేది చెప్తుంది. అంటే ఇవి ఇండివిజువల్ గోల్స్, ఇవన్నీ కూడా ఇండివిజువల్ గోల్స్లలో మనకి టాప్ లో ఉన్నాయని చెప్తున్నాయి. ఒకసారి ఇండివిజువల్ గోల్స్ కనుక చూస్తే మీరు పావర్టీ తమిళనాడు, జీరో హంగర్ ఏంటిది కేరళలో ఉన్నాయి. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనే దేంట్లో ఉంది మనకి గుజరాత్. అండ్ నెక్స్ట్ 4th క్వాలిటీ ఎడ్యుకేషన్ కేరళ. అండ్ నెక్స్ట్ కనుక తీసుకుంటే జెండర్ ఈక్వాలిటీ లేకపోతే పాము కాటేస్తుంది నాగాలాండ్. క్లీన్ వాటర్ శానిటేషన్ టూరిస్టులు వస్తారు గోవా. అఫోర్డబుల్ అందరు మంది ఉన్నారు. డీసెంట్ వరకు చల్లగా మంచిగా చేసుకుంటారు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో. అండ్ గోల్ నెంబర్ 9. సో ఇండస్ట్రీ ఇన్నోవేషన్ మళ్ళీ ఎవరున్నారు? గోవా ఉన్నారు. రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీ గోవా. అండ్ సస్టైనబుల్ సిటీస్ మహారాష్ట్ర. రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ప్రొడక్షన్ మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్ మళ్ళీ తీసుకుంటే క్లైమేట్ యాక్షన్ సిక్కిం అండ్ తమిళనాడు. అండ్ 14 లైఫ్ బిలో వాటర్ వెస్ట్ బెంగాల్. అండ్ లైఫ్ అండ్ ల్యాండ్ జార్ఖండ్ త్రిపుర. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుజరాత్. ఓకేనా? సో ఇవి మనకి ఓవరాల్ గా స్కోర్ లో టాప్ లో ఉన్నాయంటే ఓవరాల్ స్కోర్ లో మనకి ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 10th ప్లేస్ అండ్ తెలంగాణ 11th ప్లేస్ లో ఉంది మనకి. ఓకేనా? 74 మార్కులు, 74 మార్కులతోటి మనము ఆ ప్లేస్లలో ఉన్నాం. ఓవరాల్ గా ఇండియా స్కోర్ తీసుకుంటే ఎంత ఉంది? 57, 60, 66, 71 స్కోర్ తోటి మనకి ఉన్నాయి. హైయెస్ట్ పెరిగినటువంటి గోల్స్ ఏవి? 13 గోల్ మంచి అచీవ్మెంట్ సాధించాం. అండ్ గోల్ నెంబర్ ఏంటిది? 1. సో ఎక్కువ మొత్తంలో స్కోర్ పెరిగినట్టు చెప్తుంది. సో గోల్ నెంబర్ 13 చూడండి, ఇక్కడ 60 నుంచి 67కు పెరిగింది. సో ఇక్కడ కనుక తీసుకుంటే గోల్ నెంబర్ 1 సో మనకి 72కు పెరిగింది దాదాపు ఆల్మోస్ట్. ఓకే, బెటర్ అచీవ్మెంట్స్ ఉన్నట్టు చెప్తున్నాయి మనకి. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా
మనకి సంబంధించినటువంటి రిపోర్ట్ అన్నమాట. దీనికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా రిపోర్ట్. ఇదంతా ఏంటి జస్ట్ ర్యాంకింగ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క గోల్లో ఏం సాధించామనేది కావాలి మనకి. ఇప్పుడు ఈ పావర్టీ అని ఉంది, సపోజ్ ఈ పావర్టీకి సంబంధించి సో నెక్స్ట్ మనం ఏం చదవాలంటే వీటిని చదవాలి. సపోజ్ టేక్ ఇట్ లైక్ దిస్, పావర్టీ గోల్ నెంబర్ 1. సో గోల్ నెంబర్ 1లో అచీవ్మెంట్స్ ఏమున్నాయి, గోల్ నెంబర్ 1లో అచీవ్మెంట్స్ అనేది ఏమున్నాయి అనేది మనకు కావాలి. ఇప్పుడు గోల్ నెంబర్ 1కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం స్కీమ్ స్టార్ట్ చేసింది, ఇవన్నీ ఉన్నాయి. మహాత్మా గాంధీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యోజన కానీ ఇవన్నీ కూడా గోల్ నెంబర్ 1కి సంబంధించినటువంటి స్కీమ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన స్కీమ్స్. ఇవన్నీ గోల్ నెంబర్ 2కి సంబంధించి స్టార్ట్ చేసినటువంటి స్కీమ్స్. సో మరి గోల్ నెంబర్ 1లో ఏం అచీవ్ చేసామంటే ఇంత 14.9% పేదరికం తగ్గింది, ఇంతమందికి ఇవి ఇది గోల్ నెంబర్ 1లో అచీవ్ చేసాం మనం. ఇట్లానే గోల్ నెంబర్ 2లో ఏం అచీవ్ చేసాం, గోల్ నెంబర్ 2లో ఏం అచీవ్ చేసాం, గోల్ నెంబర్ 3, సో గోల్ నెంబర్ 3లో ఏం అచీవ్ చేసాం, అండ్ గోల్ నెంబర్ 4 ఏవైతే గోల్ నెంబర్ 4లో ఏం అచీవ్ చేసాం. ఓకేనా. సో గోల్ నెంబర్ 3 కానీ గోల్ నెంబర్ 4 కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిలలో ఏం అచీవ్ చేసాం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎగ్జామ్లో అడుగుతాడు. సో కాబట్టి దయచేసి ఇది మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం మనం. ఓకేనా. మనం కవర్ చేసింది ఏంటి, జస్ట్ ర్యాంక్స్, మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద వాట్ ఇండివిజువల్ గోల్స్. ఇండివిజువల్ గోల్స్ లో ఏమేమి అచీవ్మెంట్స్ చేసామని చెప్పేసి అడుగుతారు. మొత్తం గోల్స్ అడగకపోయినా అట్లీస్ట్ పావర్టీ అయినా, హంగర్ అయినా, జెండర్ ఇన్ఈక్వాలిటీ అయినా, ఇవి కొన్ని ఉన్నాయి కదా ఇంపార్టెంట్వి, హ్యూమన్ డెవలప్మెంట్ కి సంబంధించి ఎడ్యుకేషన్ వాటి గురించి అయినా అడుగుతాడు. అట్లీస్ట్ ఫస్ట్ 6 గోల్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్, వాటి ఖచ్చితంగా అడుగుతాడు. మిగతా 7, 8, 9, 10 నుంచి అవి అడగచ్చు అడగకపోవచ్చు, కానీ ఫస్ట్ 6 గోల్స్ అయితే ఎట్ మోస్ట్ ఇంపార్టెంట్, వాటి గురించి మనం చదివి తీరాల్సిందే. ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.